దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మే 30. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినమునిచ్చి ఈ సాయంకాల సమయం వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31 నుండి 33 అధ్యాయములు. 31వ అధ్యాయము. ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ యూదా పట్టణములకు పోయి యూదా దేశమంతటను, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశములందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలము చేసి దేవతా స్తంభములను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను, బలిపీఠములను పడగొట్టిరి. తరువాత ఇశ్రాయేలు వారందరూ తమ తమ పట్టణములలో ఉన్న తమ తమ స్వాస్యములకు తిరిగి వెళ్ళిరి. అంతటి హిజ్కియా ఎవరి సేవాధర్మము వారు జరుపుకొనున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీయులను నియమించెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలములకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకే తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగమును ఏర్పాటు చేసెను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడగుట తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును, యూదా వారును ఎద్దులలోను, గొర్రెలలోను 10వ వంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీలను దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను, లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును, ప్రధాన యాజకుడునగు అజర్యా, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా కానుకలను, 10వ భాగములను, ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. అతని సహోదరుడైన షిమియా అతనికి సహకారిగా ఉండెను. మరియు యెహీయేలు, అజజ్యాహు, నహాతు, అషాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మాక్యాహు, మహతు, బెనాయాలను వారు రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరములకు అధిపతి అయిన అజర్యా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొనన్యా చేతి క్రిందను అతని సహోదరుడు షిమీ చేతి క్రిందను కనిపెట్టువారై ఉండిరి. తూర్పు తట్టు ద్వారమునొద్ద పాలకుడును, ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను, అతి పరిశుద్ధమైన వాటిని పంచిపెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణముల మీద నియమింపబడెను. అతని చేతి క్రింద ఏదేను, బిన్యామీను, యేషువ, షెమయ, అమర్యా, షెకన్య అనువారు నమ్మకమైన వారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి. ఇదియుగాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారే జనసంఖ్య సరిచూడబడిన మగవారికి అందరికీ వంతుల చొప్పున సేవ చేయుటకే ప్రతి దినము యెహోవా మందిరములోనికి వచ్చివారందరికీ 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారే వంతుల చొప్పున సేవ చేయుటకు తమ పితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు అనగా నమ్మకమైన వారే తమను ప్రతిష్ఠించుకొనిన లేవీయులకును తమ పిల్లలతోనూ, భార్యలతోనూ, కుమారులతోనూ, కుమార్తెలతోనూ సమాజం అంతటను సరిచూడబడిన వారికి ఆయా పట్టణములకు చేరిన గ్రామంలో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకును వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి ఉండిరి. పేర్ల చేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషుల అందరికీ,
లేవీయులో వంశముల చొప్పున సరిచూడబడిన వారికి అందరికీ వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. 32వ అధ్యాయము. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపర్చుకొని చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగి అష్షూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకుని ఓటలన్నింటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. మరియు రాజు ధైర్యం తెచ్చుకుని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురంలో వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటలను డాళ్లను విస్తారంగా చేయించెను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తమ యొద్దకు రప్పించి వారిని ఇలాగూ హెచ్చరిక చేసెను. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. ఇది అయిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగమంతటితోనూ లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున్న యూదావారి అందరి యొద్దకును తన సేవకులను పంపి ఇలాగూ ప్రకటన చేయించెను. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేన్ని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలిచిచున్నారు? కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా? నేనును నా పితరులను ఇతర దేశంలో జనులకు అందరికీ ఏమేమి చేసేతుమో మీరు ఎరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశంలోను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింప చాలి ఉండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడు అనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండెనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోవును కదా అనెను. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకనూ పేలాపనలు పేలిరి. అదియుగాక ఇతర దేశంలో దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగును విడిపింపలేకపోయిరో అలాగును హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను. అప్పుడు వారు పట్టణమును పట్టుకొని వలన యోచనతో ప్రాకారం మీద నుండి యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యోధా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి. మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము యొక్క దేవుని మీద కూడాను పలికిరి. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడి తన దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో చచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తిచేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయెను. ఆ దినములలో హిజ్కియా రోగియే మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి
తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకున్నారు కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటిని బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలను దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశుల మందలను అతను సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటకు గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతనికి విడిచిపెట్టెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తయును ఆమోజు కుమారుడునకు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలీల రాజుల గ్రంథమునందును వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణం పొందినప్పుడు యూదావారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను. 33వ అధ్యాయము. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామం ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడ ఉన్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుకచే కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. ఇశ్రాయేలీల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటినీ అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీల ఎదుట ఉంచకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేనూ వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయన. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపిన వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియు కాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. అయినను జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులు అర్పించుచు వచ్చిరి గాని ఆ అర్పణలను తన దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనను గూర్చి అతని మనవి వినబడుటను గూర్చి అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చి తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను.
అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచూ వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరం నందే అతన్ని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవ, ఆది అంతంనే ఉన్న దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ, నిన్న నేడు రేపే ఆఖరీతిగా ఉన్న దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా కొరకు తండ్రి నాయన తండ్రిని విడిచిపెట్టి రిక్తునిగా భూమి మీదకి వచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ చిందించిన రక్తమును బట్టి, మీ నిష్కలంకమైన అమూల్యమైన రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, మా సమాధానార్థ బలిగా, మా పస్కా బలి పశువుగా ప్రభా. అయ్యా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు వందనాలు. మా పాపము మా శాపము నీ మీద వేసుకుని మీ నీతిని మా నాయన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన సాయంకాల సమయంలో నీ అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నావు ప్రభా. నాయన అయ్యా తండ్రి అట్టి పాపంలో మేము ఎంత మాత్రం పడిపోకుండా నిత్యము ప్రార్థనాత్మ కలిగిన వారమే అయ్యా నాయన నీ చిత్తానుసారులుగా నడిపించబడినట్లు నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని అందరినీ ఉంచండి. మా అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించమని మీ ముందు నిందారహితులుగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. అయ్యా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను మాలోనికి రండి, మమ్మల్ని బలపరచండి. అయ్యా ఆత్మానుసారులుగా జీవించడానికి నీ కృపను దయచేయండి. జ్ఞానము, తెలివి, ఆలోచన అనుగ్రహించు దేవుడవు నీవే తండ్రి. బుద్ధి జ్ఞానములకు ఆధారముగు దేవుడవు నీవే తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీకు వందనాలు ప్రభా. వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు తండ్రి. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునన్నావు ప్రభా. మేము వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని వేడుకొంచును. నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అనుసరిస్తూ నీ వాగ్దానాలను పొందుకుని గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా నా ప్రాణమై యెహోవాను సన్నతించమని చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నావు ప్రభా. అయ్యా తండ్రి తల్లి గర్భమును రూపించకముందే ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు కాచి కాపాడే ఆరోగ్యమును, ఆయుష్ను అయ్యా ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మీరు ఇచ్చిన కుటుంబమును బట్టి, వస్తు వాహనములను బట్టి, ఉద్యోగాల, వ్యాపారాలు, చేతి పనులు అన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. మేమే ఉన్నాము నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే ప్రభు. దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇగో నీ కృపాసని వద్దకు వచ్చి ఉన్నాం నాయన. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక నాయన. మా వ్యక్తిగత జీవితాలపై, కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగుపై నీ కృప కలుగును గాక. అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు, పశ్చాత్తాపము దయచేయండి ప్రభా. విరిగి నలిగిన హృదయాలు దయచేయండి. నీ తట్టు మీరు ఆకర్షించుకోండి అయ్యా తండ్రి. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యము మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించావు నాయన. అయ్యా తండ్రి అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. జక్కయ్య కుటుంబాన్ని, కొన్నేలు కుటుంబాన్ని, జైలర్ కుటుంబాన్ని రక్షించావు ప్రభు. నాయన కుటుంబాలుగా రక్షించబట్ట నీ చిత్తము ప్రభు. ఆ కుటుంబాలన్నీ యేసు నామంలో రక్షణలోకి వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనురాలు అయ్యా సేవకురాండ్రు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేస్తున్న సేవను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి అయ్యా. నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. నీ చిత్తం చేటుకు ప్రతి క్రైస్తవుని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు అయ్యా, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. ఇంకా సువార్త అందని గ్రామాలు, ప్రాంతాల, పట్టణాలను మీరు పట్టుకోండి. సువార్తకులను లేపండి, అపోస్తులను లేపండి, ప్రవక్తలను లేపండి ప్రభు. కడవరి వర్షమే దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 130 కోట్ల భారతదేశ ప్రజల మనోనేతలు తెరవండి అయ్యా. హృదయాలు తెరవండి నాయన. రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి ప్రభు. సువార్త కొరకు గృహాలు తెరవండి ప్రభు నాయన. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మా దేశాన్ని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం. మా దేశ ప్రధాని కానీ,
ప్రెసిడెంట్ను, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, వారి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ఈ చిత్తానుసారమైన పరిపాలన ప్రభా అయ్యవారి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటూ ప్రభా మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మన శోధనలోకి తేక దుష్టుని భార్య నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.